పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జనవరి 10, 11వ తేదీల్లో తిరుపతిలో నిర్వహించే 20వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి చింతపల్లి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు, జాయింట్ సెక్రటరీ సికనం చిన్న పిలుపునిచ్చారు. గుంటూరు నగరం లాడ్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం 2 తెలుగు రాష్ట్రాల్లో గత 5 దశాబ్దాలుగా ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని అన్నారు. ప్రజలు ఉద్యమించే హక్కు మీద ఏ రూపంలో దాడి జరిగినా ఆ అణిచివేతను ప్రశ్నిస్తుందని, సమాజంలో వివిధ వర్గాల సమూహాలు తమ హక్కుల సాధన కోసం జరిపే పోరాటాలకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. స్వలాభాపేక్ష తప్ప మరొక ఇతర విషయాల్ని పట్టించుకొని రాజకీయ నాయకుల చేతుల్లో ప్రభుత్వం యంత్రాంగాలు బందీ అయిపోవడం చాలా ఆందోళనకరం, అవాంఛనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎం జిల్లా కన్వీనర్ డి సుధాకర్, భీమ్సేన సేవాదయాల్ నాయకులు నల్లపు నీలాంబరం, బీఎస్పీ నాయకులు చిరతన గండ్లవాసు పాల్గొన్నారు. జనవరి 10, 11, 2026 తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటా పౌర హక్కుల సంఘం కార్యకర్తలు ఈ క్రమంలో అనేక చోట్ల పోస్టర్ ఆవిష్కరణ, కరపత్ర ఆవిష్కరణ జరుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఈ పౌర హక్కుల సంఘం దేనికి ఏర్పడ్డది, ఎందుకోసం ఈ పౌర హక్కుల సంఘం కార్యకర్తలు రాష్ట్రంలో దేశంలో పనిచేస్తూ ఉన్నారని దానికి ఒక చిన్న నిర్వచనం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు సికినం చిన్న, పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని హత్య చేశాలని ప్రకటిస్తే ఈ రాజ్యం కానీ ఈ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు కానీ నన్ను హంతకుడిగా ముద్రేస్తడం జరుగుతుంది. అలానే నా మీద ఎలా ముద్రేస్తారో ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టు కార్యకర్తల్ని మార్చి 31 నాటికి చంపేస్తానని చెప్తున్నటువంటి హంతకుడైనటువంటి అమిత్ షా, అతను హంతకుడని అంటాను నేను. ఎందుకంటే అతను చంపేస్తానన్నాడు ఈ దేశ ప్రధాని కానీ ఈ దేశ హోంమంత్రి కానీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో హిందూ మతోన్మాద ఫాసిజాన్ని రెచ్చగొట్టి దేశంలో సమైక్యంగా ఉన్నటువంటి భారతీయుల మొత్తాన్ని 2 భాగాలకు విభజించి మీరు 80 మేము 80 మీరు 20 అనే దశ రాజకీయాలు నడుపుతున్నటువంటి అమిత్ షా, మోడీలని వ్యతిరేకంగా పనిచేయటం కోసమే ఈ పౌర హక్కుల సంఘం పుట్టింది. ఈ పౌర హక్కుల సంఘం మోడీ కోసమో అమిత్ షా కోసమో పుట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల హక్కులు, పీడిత రైతాంగానికి సంబంధించిన హక్కులు, ఆదివాసీ హక్కులు, కార్మికుల హక్కులు రాజ్యం కాలరాస్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించలేనటువంటి తత్వంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీ కులాలు మరి వారికి రిజర్వేషన్ విషయంలో ఈరోజు దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రిజర్వేషన్లతో పోరాడే క్రమంలో ఈ మధ్య తెలంగాణలో కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. వారు డిమాండ్ ఏంటంటే 50% ఉన్నటువంటి జనాభా 200కు పైగా ఉన్నటువంటి కులాలు ఈ దేశంలో బీసీలు నివసిస్తూ ఉన్నారు. మాకు రాజ్యాంగబద్ధంగా మీరు బీసీ రిజర్వేషన్ కల్పించి సాంఘిక రాజకీయ సమాధానం కల్పించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది కల్పించాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయించి మరి రాష్ట్రపతి ఆమోదం తెలియజేయించాల్సినటువంటి బాధ్యత, 9th షెడ్యూల్లో పెట్టించాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది.